మన సాధన యొక్క ప్రగతి 3 స్థాయిల్లో ఉంటుంది. మొదటిది, మొదటిసారి గురువు చెంతకు చేరినప్పుడు సామాన్యమైన ఆలోచనలు, కోరికలు, ఆశలతో సాధన ప్రారంభిస్తాం. రెండవ స్థాయిలో మనం ఎప్పుడైతే ధ్యానం సక్రమంగా చేస్తూ నిరంతర స్మరణ వరకు ఎదుగుతామో మనం మాస్టర్కు మన ద్వారా పనిచేయటానికి వీలు కల్పిస్తాం. దీనితో మన ఆకాంక్షలు, ఆశలు దైవత్వాన్ని నింపుకుంటాయి. ఇది సమర్థవంతంగా చేయగలిగితే 3వ స్థాయికి వస్తాం. ఆ స్థాయిలో దైవత్వం నిండి వ్యక్తిగత కోరికలు లేకుండా దైవంగా సర్వమానవ కళ్యాణం కోసం పనిచేయగలుగుతాం. అప్పుడు మనం చేసే ప్రతి పనిలో దైవత్వం నిండి మనకు దైవానికి తేడా ఏమీ ఉండదు. ఇది సహజ మార్గంలోని మహత్తరమైన అద్భుతం.